సో ఇప్పుడు మీరే చెప్పారు కదా మ్యామ్ 24 ఇయర్స్ వాళ్ళు బయట అన్ని చోట్ల చూపించుకొని కూడా వాళ్ళకి పాజిటివ్ రాలేదు, మనకు వచ్చాక సో ఫస్ట్ టైంకే పాజిటివ్ వచ్చింది. అది ఏంటి మ్యామ్ డిఫరెన్స్ మన 49లో ట్రీట్మెంట్కి అండ్ అవుట్ సైడ్ ట్రీట్మెంట్కి ఏంటి డిఫరెన్స్? ఐ విల్ నాట్ సే అది మా వల్లనే ఇట్లా అయింది అని నేను అనలేనండి. బట్ ఏమవుతుందంటే ఐ థింక్ టైం, ఇప్పుడు ఐవీఎఫ్లో మేము ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ 50 to 55% లాగా యావరేజ్లో చెప్తాం. కొన్ని మంత్స్ 60-70 కూడా ఉండొచ్చు, బట్ లెట్స్ సే యావరేజ్ 50 to 55% ఉంది. నో ద రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందంటే ఎన్నో విషయాలు ఇన్వాల్వ్డ్ ఉంటుంది. అంటే ఆ తయారైన పిండం జన్యుపరంగా కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు ఒక జెనెటిక్గా బేబీ ఫార్మేషన్ అనేది మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నా సర్టన్ గాడ్లీనెస్ ఇస్ స్టిల్ దేర్. సో దేవుడి ఎవ్రీథింగ్ షుడ్ కమ్ టుగెదర్ అనమాట. సో లక్కీలీ ఆ కపుల్కి సమ్హౌ ఆ టైంకి వర్క్అవుట్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. నువ్వు కంప్లీట్గా ఇప్పుడు దాని మీద వేసేసి ఏదో చేద్దాము అని కాదు, కానీ ఆ కేస్ టు కేస్ బేసిస్ మీద మేము చూడాలి. అంటే ఎవరికి ఏ ట్రీట్మెంట్ బెటర్. ఇప్పుడు నేను అన్నట్టు 40+ ఉంది లేడీకి, సో 40+ లేడీకి 25-30 year old లేడీకి నేను సేఫ్ ట్రీట్మెంట్ ఇవ్వలేను. ఇద్దరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పటికీ వాళ్ళ కేసెస్లో. బట్ ఆ ఐవీఎఫ్లో వేరియేషన్స్ ఏముంటాయి, ఒక 30 year old లేడీకి ఏం చేస్తాను, లేదా 40 to 43 year old. ఇప్పుడు 40+ లేడీస్ వాళ్ళ ఎగ్స్తో కావాలన్న వాళ్ళకి డైరెక్ట్గా జస్ట్ ఐవీఎఫ్ చేయడం కాకుండా తయారైన పిండంని జెనెటిక్గా టెస్టింగ్ చేయించుకొని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాం, హిస్టరీ ఏం లేకున్నా కూడా ఫెయిల్యూర్స్. రీజన్ 40+ లేడీస్లో ఆ ఎగ్ వయసు కూడా ఎక్కువ ఉంది. సో తయారయ్యే పిండం కూడా జన్యుపరంగా అబ్నార్మల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టెస్ట్ చేసుకొని పెట్టమని చెప్తాం. అదే యంగర్ లేడీస్ అందరినీ టెస్టింగ్ వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళు కూడా అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ యంగ్ లేడీ ఐవీఎఫ్తో వెళ్ళొచ్చు, లేదా 38-39 year old లేడీ టాబ్లెట్స్తోనో ఐయుఐతోనో కన్సీవ్ అవ్వచ్చు. ఎవరికి ఈ ట్రీట్మెంట్ కుదరదు, ఆ ట్రీట్మెంట్ కుదురుతుంది అని లేదు, కానీ అది కేస్ టు కేస్ డిపెండెంట్ ఉంటుందండి. ప్యూర్లీ ఏజ్ బేసిస్ అని కాదు, ఏజ్ ఎక్కువ ఉంటే ఐవీఎఫ్, ఏజ్ తక్కువ ఉంటే ఇదే అవుతుందని ఏం లేదు. ఇప్పుడు ఒక 25 year old పెళ్ళై ఓన్లీ 1 year అవుతుంది, తను వచ్చి ఏఎంహెచ్, తనకు ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయింది అనుకోండి, ఏదో 0. ఎంతనో ఉంది ఏఎంహెచ్, అలాంటి వాళ్ళకి మేము అన్ని ఆప్షన్స్ చెప్పేస్తాం. ఐవీఎఫ్ గురించి కూడా మాట్లాడతాం. రీజన్ తన ఎగ్స్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి. రేపు చిన్న ట్రీట్మెంట్స్లో ఆమె టైం అంతా వేస్ట్ చేసి ఫైనల్గా ఐవీఎఫ్కి తీసుకొచ్చి ఆ టైంకి తనకు అప్పుడున్న రిజర్వ్ కూడా ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ఐవీఎఫ్లో కూడా తన సక్సెస్ బాగుండకపోవచ్చు, డోనర్ ఎగ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. వద్దు, తన సొంత గుడ్లతో ఐవీఎఫ్లో మ్యాక్సిమం అటెంప్ట్ ఛాన్స్ ఉంటుంది అని మేము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు డెసిషన్ యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తారా లేదా అనేది ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా మేము చెప్తాం. సో ఈ విధంగా ఐవీఎఫ్ వీళ్ళకే చెప్తాం, వీళ్ళకి చెప్పము అని ఉండదు. అది కేస్ టు కేస్ బేసిస్ మీద చాలా డిఫర్ అవుతూ ఉంటుంది.